ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. అట్టహాసంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి 4వసారి తమ కుటుంబాన్ని ఆశీర్వదించాలని పిలుపు. నంద్యాల మండలం కొత్తపల్లిలో టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు శబరి ఫారూక్ ఇంటింటి ప్రచారం. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో బాలచిత్ర సమత విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు విజయదుందుబి అభినందించిన పాఠశాల కరస్పాండెంట్ బాలచంద్రుడు. రుద్రవరం మండలంలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఇంటింట ప్రచారం. అధికారంలోకి వస్తే ఆళ్లగడ్డలో 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ. బీజేపీ ప్రభుత్వం 400 సీట్లతో గద్దెనెక్కాలంటూ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సమక్షంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. 4వసారి తమ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు. నామినేషన్ అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాబోయేది జగనన్న రాజ్యం, రాబోయేది రాజన్న రాజ్యం అని 2వసారి ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవిని అధిష్ఠించబోతున్నారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో పూర్తి విశ్వాసంతో నంద్యాలలో మరోసారి వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేస్తానని, అందులో ఎటువంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సంగ్రామానికి కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉన్న ఈ ప్రతి కొద్ది రోజుల్లో అందరం కష్టపడతామని కోరారు. ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా చూడబోతున్నామన్నారు. అలాగే నంద్యాల జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ క్లీన్ స్వీట్ చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఏదైతే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మీద పెట్టుకున్న అంచనాలు వమ్ము చేయక అంతకు మించి సీట్లను రాష్ట్రంలో గెలవబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎంపీపీఎస్సీ మెంబర్ డాక్టర్ నౌమాన్, వైసీపీ సీనియర్ నేతమలికి రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, శాంతిరాం, విద్యాసంస్థల అధిపతి మిద్దె శివరాం, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, అడ్వకేట్ రామచంద్రారెడ్డి, నేరవాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శాశ్వతమైన పనులు చేసి అమృత్ పథకం కావచ్చు, శాశ్వతమైన పనులు చేసి ప్రజలకి మేము గత 3 సంవత్సరాల అవకాశం, ఎందుకంటే కరోనాలో 2 సంవత్సరాలు పోతున్నా సరే 3 సంవత్సరాల్లో మేమేం చేశాము అని చెప్పుకున్నటువంటి ధైర్యంతో ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. సంక్షేమం ఏ రకంగా ప్రజలకి చేశామని చెప్పి వివరించుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం. గడప గడప కూడా తిరిగి ప్రతి ఇంటికి తిరిగి మేము ఆ ఒక్క కుటుంబ సభ్యుల్ని వారిని పలకరించడమే కాకుండా ఆ సందుల్లోని సమస్యలని ప్రత్యక్షంగా చూసాము. కొన్ని అక్కడికక్కడే సాల్వ్ చేయడం జరిగింది, కొన్ని గడప గడపకి వచ్చిన నిధులతోటి సాల్వ్ చేయడం జరిగింది. మరి ఇటువంటి పరిపాలన గతంలో ఎప్పుడు కూడా మేము చూడలేదు. ప్రజల వద్దకి ఎమ్మెల్యేలందరూ కూడా రావడం అనేది మాకు ఒక మంచి శుభపరిణామం అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. మరి ప్రజల ఆశీర్వాదంతో మరొకసారి మమ్మల్ని గెలిపేయడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నట్టు కనపడుతుంది. 100% మళ్ళీ నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేస్తామని చెప్పడం కాకుండా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ మరియు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలు కూడా స్వీప్ చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు డాక్టర్ శబరి ఫారూక్లు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు తాతిరెడ్డి తులసిరెడ్డి, డాక్టర్ బైరెడ్డి శబరి, మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గ్రామంలో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పథకాలను వివరించారు. అనంతరం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ బలుపును చేసి వాపు అనుకోరాదని, ప్రజలకు మేలు చేసిన వారే ప్రజలు ఆశీస్సులు పొందుతున్నారన్నారు. కొత్తపల్లి సర్పంచ్ గా ఉన్న తాతిరెడ్డి తులసిరెడ్డి గ్రామంలో ఎంతో అభివృద్ధి చేశారని, నేడు సర్పంచ్లు నిధులు అన్ని వైసీపీ ప్రభుత్వం లాగేసుకున్న గ్రామంలో నీటి ఎత్తడి లేకుండా చేసిన గొప్ప నాయకుడు తులసిరెడ్డి అని కొనియాడారు. అనంతరం ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ రాష్ట్రంలో నంద్యాల పార్లమెంటు ఉనికి కోల్పోయిందన్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న నంద్యాలను చిత్రపటంలో లేకుండా చేస్తున్న ఘనత వైసీపీ నేతలకు దక్కుతుందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫారూక్, ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నందున ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. Mas
ఎందుకు చెప్తాను మా సార్ పాప అంటే అమ్ముడు అమ్ముడు కొంచెం సైడ్ నేను చెప్పేది అబద్ధమైతే ప్రతి చోట కూడా డబ్బులే ఏం దావలేదు చస్తే మన యాక్సిడెంట్ జరిగా పోయింటే ఏమొచ్చింది ఆయమ్మడి ఏమైనా వచ్చిందినా బతికినాం ఏమైనా వస్తుందా ముఖ్యమంత్రికి దెబ్బ తగిలింది దెబ్బ తగిలితే మాకేమి మనకేమి ఆయన గుల్కరాయి తగిలింది తర్వాత చిన్న బుర్ర పడింది అది పడిందో లేదో కూడా తెలుదు గుల్కరాయి వేసింది ఎవరో తెలుదు ఇప్పుడు గుల్కరాయి తగ్గితే ముఖ్యమంత్రి తగ్గితే మాకేమి రాష్ట్రానికి ఇల్లు రావాలా రాష్ట్రంలో పరిస్థితి చూడరా బాబడ్డా గుల్కరాయి తగిలితే ప్లాస్టర్ తగిలితే తిరుగుతున్నాడు ఎవరు కావాలో నీకు రాయి తగిలితే ప్రజలకు ఏం కావాలి ప్రజా సమస్యలు తీర్చాలా ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చాలా అది ముఖ్యమంత్రి పరిస్థితి ముఖ్యమంత్రి అంటే ఏమి చిన్న పోస్ట్ కాదు చాలా మహానుభావుడు 5 కోట్ల మందికి ఆయన వేయాల్సిన అవసరం ఉంది ప్రజల అవసరాలు చూడాల్సిన అవసరం ఉంది ఏమి చూస్తున్నాడు ఏమి చూడడం లేదు తను గుల్కరాయి తగిలే మేము చేయలే గుల్కరాయి తగిలితే వాళ్ళు ఏమనంటే పవన్ గారికి 5 మంది 3 భార్యలు అని ఆయన భార్యతో నీకెందుకు నాకెందుకు ఎందుకు మనకు నువ్వు చేసుకో నలుగురు మంది ఎవడు వేసుకో నీ దగ్గర నువ్వు పిల్లలు కాబట్టి నలుగురు వేసుకో అది అవతల గురించి ఎందుకు మాట్లాడాలా అవతల భార్యల గురించి మనకెందుకా అవసరం ఏముంది అని రాష్ట్ర పరిస్థితి అంటే ఆయన 3 పెళ్ళాలు ఉన్నాయి అంటాడు ఏమన్నా పని చంద్రబాబు గారి భార్య గురించి ఎందుకు మాట్లాడాలి ఆమె ఇంట్లో నుంచి బయటికి రాదా మా మహాతల్లి ఆమెను గురించి ఆ చట్టసభలో మాట్లాడతాడు ఎక్కడైనా కానీ ఎవడైనా ఏదైనా కూడా మాట్లాడతాడు చట్టసభలు ఉండేది ఎందుకు ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు మాట్లాడడానికి మన సమస్యలు మాట్లాడడానికి చట్టసభలు ఉండేది కానీ వ్యక్తిగతంగా మన భార్యల గురించి మాట్లాడడానికి చట్టసభలు ఉండేది ఎంత సిగ్గుచేటండి ఇటువంటి నాయకులు రావడం దేశానికి రాష్ట్రానికి 75 సంవత్సరాల్లో మనం ఏ అభివృద్ధి సాధించినాం ఏమి ఇదేనా మనం సాధించిన అభివృద్ధి రాష్ట్రంలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు దాన్ని ఆ వడ్డీకి ఎవడు కట్టాలా ఈ అభివృద్ధి ఏ రకంగా తీసుకుపోవాలా దానికి విజన్ ఉండాలి కదా ఆ ఖర్చు పెట్టే సొమ్మును ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలా ఉంది మన నంద్యాల పార్లమెంటు ఇక్కడ వచ్చిన తర్వాత నంద్యాల పార్లమెంట్ ఎలా ఉంది అసలు నంద్యాల పార్లమెంటు ఒకటి ఉందా అని అడుగుతున్నారు ఉత్తరాంధ్ర గోదావరి ఏరియాలో కాబట్టి అందరం కూడా ఈసారి ఒక మార్పు తీసుకొని రావాలా మొన్న గుల్కరాయి దాడి అందరికీ తెలిసే ఉన్నట్టుంది పాపం గుల్కరాయి దాడి ఆ దాడితో ఆయనకు ఓట్లు పడతాయి పోయినసారి లాగా కోడికత్తి దాడి మాదిరి ఓట్లు పడతాయని అనుకున్నారు అది రివర్స్ తగిలింది నేను కూడా డాక్టర్నే కాబట్టి ఆడ డాక్టర్లకు ఫోన్ చేసి అడిగితే ఏమమ్మా ఎట్లుంది జగన్ గారికి అని అడిగితే చాలా పెద్ద దెబ్బ తగిలింది 5 సంవత్సరాలు రెస్ట్లో ఉండాలా మీ సీఎం అని అన్నారు కాబట్టి
5 సంవత్సరాలు ఆయన రెస్ట్ లో ఉంటారు, లండన్కి వెళ్ళిపోతారు. కాబట్టి మనం బాగు చేసుకుందాం. కేవలం మన ఊరు కాదు, మన మండలం, మన పార్లమెంట్ కూడా బాగు చేసుకోవాలంటే ఇక్కడ మంచి ఎంపీ, మంచి ఎమ్మెల్యే ఉండాలా, మీ పనులు జరిగేలాగా చూడాలా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి, సైకిల్ గుర్తుకి ఓటు వేసి మరి అందరూ గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే ఇక్కడ ఎంపీ ఎవరైనా చూసినారా మరి మీరంతా? మరి నేను కూడా చూడలే. ఈరోజు మీటింగు ఆయన ఆఫీస్ ముందే పెట్టిన మీటింగు, నా నామినేషన్ వేసిన తర్వాత. అప్పుడు కూడా లేడంట, తలుపులు వేసుకొని పోయినాడు. మరి అట్లాంటి నాయకులు 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చినారు, ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఇక్కడ కేవలం బటన్ నొక్కుడు కాదు, సంక్షేమం ఒక్కటే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఎంతో అవసరం, మన భావి తరాలకు కూడా ఎంతో అవసరం అని చెప్తున్నాను నేను. కాబట్టి అందరం కూడా సైకిల్ గుర్తుకి ఓటు వేసి, 2 గుర్తులు సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. జై తెలుగుదేశం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో నంద్యాల పట్టణానికి చెందిన బాలచంద్ర సమత విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు విజయదుందుబి మోగించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ బాలచంద్రుడు మాట్లాడుతూ తమ పాఠశాలలో గతంలో మాదిరిగా విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించారన్నారు. 548, 541, 535, 527, 520, 497, 487, 471, 465, 457, 446, 445, 441, 379, 375, 365, 355 ఇలాంటి మార్కులతో జనరల్ నందు 100%, 95%, ఎస్సీ నందు, ఎస్టీ యందు 100% ఫలితాలను సాధించామన్నారు. ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. తమ కళాశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి పొజిషన్ లో ఉన్నందుకు తాము ఎంతో గర్వపడుతున్నామన్నారు. ఈ షీట్ రావడం నాకు చాలా యూజ్ అయింది. నాకు ఈ స్కీమ్ ద్వారా ఈ షీట్ రావడం నాకు చాలా యూజ్ అయింది. నేను అక్కడ నాకు చాలా మంచి ఎడ్యుకేషన్ దొరికింది, మంచి గైడెన్స్ దొరికింది. నేను అక్కడ చాలా డిసిప్లిన్ నేర్చుకున్నాను. ఆ స్కూల్ గైడెన్స్ వల్లనే నాకు జేఈ మెయిన్స్ గురించి తెలుసుకొని మెయిన్స్ ప్రిపేర్ అయ్యి నేను NIT అగర్తలో షీట్ సాధించాను. మా పేరెంట్స్ కూడా కూలి పని చేసుకునే వాళ్ళే. అంటే వచ్చే మనతో అయితే పెద్ద స్కూల్లో, ప్రైవేట్ స్కూల్స్లో అయితే చదివించలేదు. ఆ స్కీమ్స్ ఉండడం వల్లనే నాకు చాలా మంచి ఎడ్యుకేషన్ అయితే దొరికింది. ఆ స్కీమ్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్స్ వలన నాకు ఒక మంచి స్కూల్లో అయితే సీట్ వచ్చింది. ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ ద్వారా నాకైతే చాలా యూజ్ అయింది. ఈ స్కీమ్ ఉండడం వల్లనే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. ఈ స్కీమ్ అయితే పూర్ పీపుల్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఈ స్కీమ్ అంటే నేను ఒక్కడనే కాదు, అక్కడ చాలా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అంటే వేరే డిస్ట్రిక్ట్స్ నుండి వచ్చేవారు. ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్స్ వల్లనే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. థ్యాంక్ యూ. రుద్రవరం మండలంలో మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో భాగంగా ఆలుగడ్డలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా భూమా అఖిలప్రియ రుద్రవరం మండలంలోని కోటకొండ, శ్రీరంగపురం, డి కొట్టాల గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు అనేక బాధలు పడ్డారన్నారు. తమను గెలిపిస్తే ప్రజలు ఇంట్లో హాయిగా ఉండవచ్చని, తాము పరుగులు పెట్టి ప్రజలకు సేవలు అందిస్తామన్నారు. ప్రతి గ్రామంలో త్రాగునీరు, శ్మశాన వాటికలు నిర్మిస్తామని, ఆలుగడ్డలో పరిశ్రమలు తెచ్చి 5,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు తెలుగుదేశం మేనిఫెస్టో ద్వారా మేలు కలుగుతుందని ప్రజల సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకరిని గెలిపించుకోండి, ఒకరి నాయకత్వమే కావాలని కోరుకోండి. ఆ ఒక్కరు పనిచేయకపోతే కాళ్ళను పట్టుకొని అడిగే హక్కు మీ అందరికీ ఉంటుంది. సో దయచేసి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మీ చేతుల్లో ఉంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీ చేతుల్లో ఉంది. ఆలోచించుకొని, 1కి 10 సార్లు ఆలోచించుకొని ఓటేయమని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, శోభమ్మ భూమా నాగిరెడ్డి గారంటే ఈ ప్రాంత ప్రజలకి ఎంత ఆప్యాయతనో, ఎంత ప్రేమనో నాకు బాగా తెలుసు. కథలుగా మీరు చెప్పే కథలన్నీ కూడా భూమా నాగిరెడ్డి గారి గురించి, శోభమ్మ గురించి వింటూ పెరిగిన. ఈరోజు వాళ్ళిద్దరు లేకపోయినా కూడా, శోభమ్మ భూమా నాగిరెడ్డి గారు ఇద్దరు లేకపోయినా కూడా, మరి ఏ విధంగా మేము ఈ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు మీకోసము ఎన్ని ఇబ్బందులు పడినామో, ఎన్ని కష్టాలు పడినామో మీ అందరూ కూడా చూసే ఉంటారు. శోభమ్మ చనిపోయి ఇప్పటికీ ఈ రోజుకి 10 సంవత్సరాలు అవుతుంది.
శోభమ్మ లేకుండా ఇన్ని సంవత్సరాలు మేమెట్లున్నామో తెలీదు. అదేవిధంగా మీరందరూ ఒక మంచి నాయకురాలు పోయిందని మీరే కూడా ఈ రోజు వరకు కూడా బాధపడుతున్న సంగతి నాకు కూడా తెలుసు. మా అమ్మలాగా కష్టపడతా, మా అమ్మ కన్నా ఎక్కువ పనులు చేస్తా. ఎందుకంటే శోభమ్మ భూమనారెడ్డి గారి ఆశీర్వాదాలు నాకున్నాయి. వాళ్ళిద్దరు ఆశీర్వాదాలు కాకుండా మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే ఇంకా పెద్ద పెద్ద రాజకీయాలు చేసి శభాష్ అని నేను మీ అందరితో అనిపించుకుంటానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకి ఇంత మండిపోతున్న ఎండల్లో కూడా మీరందరూ ఇంత పెద్ద స్థాయిలో మీరందరూ బయటికి వచ్చినారంటే నాకు చాలా చాలా గర్వంగా ఉంది, ధైర్యంగా ఉంది. తప్పకుండా మీకోసం కష్టపడి పనిచేస్తానని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తున్నాను. మంత్రిగా ఉన్నప్పుడు మరి కంబలూరు నుంచి మరి శ్రీరంగపురం వరకు తార్ రోడ్డు నేను శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ నేను శాంక్షన్ చేయించిన తర్వాత, నేను ఓకే చేసిన తర్వాత ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డు వేరే కాదు కదా పక్కన పడేసినారు, దాన్ని పూర్తి కూడా చేయలేకపోయినారు. తప్పకుండా నేను మళ్ళీ గెలిచిన తర్వాత, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం లోపల మళ్ళీ ఆ రోడ్డు తిరిగి తీసుకొస్తానని మీ అందరూ కూడా నేను మాటిస్తున్నాను. ఏ ఊరికి కూడా రోడ్డు లేదనే మాట రాకూడదు, ఏ ఊర్లో కూడా ఇల్లు లేదనే మాట రాకూడదు, ఏ ఊర్లో కూడా కాలువ లేదనే మాట రాకూడదు, ఏ ఊర్లో కూడా కొలాయిలు లేదనే మాట రాకూడదు. నేను చేస్తాను ఆ పనులని, నేను కష్టపడి చేపిస్తానని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ మరొకసారి రోడ్లు, పట్టాలు, స్థలాలు అన్ని నేను చూసుకుంటాను. నేను ఎందుకు ఇంత భరోసాగా చెప్తున్నానంటే రేపొద్దున గెలిచిన తర్వాత ఇళ్లలో కూర్చోం, రేపొద్దున గెలిచిన తర్వాత ఇళ్లలో కూర్చొని కమిషన్ల కోసం కక్కుర్తి పడం, గెలిచిన తర్వాత ప్రజలకు పనిచేసేదానికి పరిగెత్తుకుంటాము, మాతో పాటు అధికారం పరిగెత్తిస్తాము. మమ్మల్ని పరిగెత్తించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మమ్మల్ని ఊరికే ఇళ్లలో కూర్చోబెట్టాడు. అన్ని సమస్యలకి పరిష్కారం చేయే వరకు ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోలేడు. కాబట్టి ఆ నమ్మకంతో చెప్తున్నాను, తప్పకుండా ఈ పనులని చేపిస్తానని మరొకసారి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న, జై తెలుగుదేశం. 9.5 కోట్లు ఇవ్వడం జరిగిందన్న. వచ్చే రోజులు ఇంకా పెద్ద స్థాయిలో చేస్తాము. ఏం చెప్తున్నాము, భూ సర్వే అనేది ఒక డ్రామా. ఆ భూ సర్వే ఏం చేస్తారో నేను చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తా. ఆలగడ్డలో నల్లగడ్ల గ్రామంలో ఒక వ్యక్తికి 20 ఎకరాలు పొలం ఉంది. వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి 20 ఎకరాలు పొలం ఉంది వాళ్ళకి. అది కాపాడుకుంటూ వచ్చినాడు. మొన్న భూ సర్వే అని చెప్పి కొత్తగా ఏదో పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటో భూ సర్వే అని చెప్పి చూస్తే ఆ వ్యక్తికి 20 ఎకరాలు ఉన్న భూమి ఆ భూ సర్వే చేసిన తర్వాత 2 ఎకరాలు చూపిస్తుంది. మిగతాదంతా ఆడపోయినట్టు, ఎవరు జోబులో పోయినట్టు, ఏందా కథ అని చెప్పి మొత్తం బయటికి లాగితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డ్రామా ఏంటంటే, పెద్ద స్కామ్ ఏంటంటే ఆ మిగిలిపోయిన 18 ఎకరాలు ఏదైతే ఉన్నాయో అదంతా అప్పుగా చూపించి అక్కడి నుంచి అప్పు తెచ్చుకుంటాడంట. ఆ భూమి తాకట్టు, మనకి తెలియకుండా మీ భూమి మీరే తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఈ భూ సర్వే. దయచేసి ఇటువంటి చాలా పెద్ద పెద్ద స్కామ్లు వేస్తారు జగన్ మీ ఆస్తులు కొట్టడానికి. అందుకే చెప్తున్నాను, అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు మీ పాస్బుక్ లో జగన్మోహన్ రెడ్డి ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి ఫోటో పాస్బుక్ లో ఉన్నాయా లేదా? కొలతలేసే రాయల మీద ఉన్నాయా లేదా? ఎందుకంటే ఫోటోలు, ఆ ఫోటో పాస్బుక్లు పెట్టుకుని మీ బ్యాంకుకి పోతే లోన్లు ఇస్తాడా? అప్పిస్తాడా? బ్యాంకోడు ఇవ్వట్లేదు. ఈయన మీదే కేసులు ఉన్నాయి, ఈయనే జైలుకు పోయినాడు, ఈయనే పెద్ద ఫ్రాడ్ అని చెప్పి కేసులు పెట్టుకుంటే ఈయన ఫోటో పెట్టుకుంటే అప్లోడ్ ఇస్తాడు. సో ఇవన్నీ కేవలం మీకు ఆస్తులు కొట్టేసేదానికి వేసే స్కామ్లు. దయచేసి అందరూ అందుకే అప్రమత్తంగా ఉండండి. ఇటువంటి నాయకులు రానియకండి. సైకిల్ గుర్తుకు ఓటు వేయండి. రాబోయే ఎన్నికలలో బీజేపీ పార్టీ 400 సీట్లు సాధించి కేంద్రంలో ముచ్చటగా 3వ అధికారంలోకి రావాలంటూ నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజలను బలమైన శక్తిగా తయారు చేసే సత్తా బీజేపీకి ఉందని, మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నంద్యాల పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించామన్నారు. కేంద్రంలోని పథకాలు రాష్ట్ర ప్రజలకు అందాలని, రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నట్లు అభిరుచి మధు తెలిపారు. మిత్రపక్షాలతో కలిపి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఆ సంకల్పం నెరవేరాలని ఆంజనేయ స్వామి ఆశీస్సులు కోరుతూ ఇక్కడ పూజలు నిర్వహించి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర సంక్షేమ పథకాలు వివరిస్తూ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రచార కార్యక్రమం ఇక్కడ పూజలు చేసి
పూజల అనంతరం ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. శ్రీరాముని ఆశీస్సులు, ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీకి, పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ శ్రీరామ జయం 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 భారతీయ జనతా పార్టీ. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి 4వసారి తమ కుటుంబాన్ని ఆశీర్వదించాలని పిలుపు. నంద్యాల మండలం కొత్తపల్లిలో టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు శబరి ఫారూక్ ఇంటింటి ప్రచారం. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో బాలచిత్ర సమత విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు విజయ దుందుబి అభినందించిన పాఠశాల కరస్పాండెంట్ బాలచంద్రుడు. రుద్రవరం మండలంలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ ఇంటింట ప్రచారం. అధికారంలోకి వస్తే ఆళ్లగడ్డలో 5,000 మందికి విద్యుత్ అవకాశాలు కల్పిస్తానని హామీ. బీజేపీ ప్రభుత్వం 400 సీట్లతో గద్దెనెక్కాలంటూ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.